మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడి తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. చదివిన వాక్య భాగంలో చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ క్లుప్త సందేశముల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గమనిద్దాం. అదేదనగా తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి ప్రభు యొక్క నామకరణమును ఇక్కడ చూస్తాం. ఆయన అబద్ధమాడజాలని దేవుడు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఇది చేస్తాను అన్నాడంటే అది నిశ్చయంగా ఆయన చేస్తాడు. అందులో ఏ మాత్రము అబద్ధము లేనే లేదు. ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు. మరియు నిశ్చలమైనటువంటి 2 సంగతులను బట్టి ఆయన మనకు ధైర్యాన్ని కలుగు చేస్తున్నాడు, బలమును ఇస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు అని మనం చూస్తాం. ఏమిటి ఆ నిశ్చలమైనటువంటి 2 సంగతులు? ఇక్కడైతే 1వ సంగతి 2వ సంగతి అని ఏమి కూడా ప్రత్యేకంగా రాసి ఉండలేదు. కానీ నిశ్చలమైన 2 సంగతులను బట్టి అని రాశాడు అనగా ఖచ్చితంగా 2 విషయాలు మాత్రం అక్కడ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మరి ఆ సంగతులు ఏమై ఉన్నవి, అవి ఏమని బోధిస్తున్నవి, వాటిని గూర్చి వాక్యం ఏమి వివరిస్తున్నది అని మనం చూసినట్లయితే స్పష్టంగా మనం చూస్తాం. అదే వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే. ఇక్కడ ఉన్నటువంటి 2 సంగతులు ఏమనగా 1వ సంగతి దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని. దేవుని యొక్క సంకల్పం ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటుంది. దానిలో అబద్ధము లేనే లేదు, దానిలో గమనాగమనములు లేనే లేవు, చంచలత్వము లేనే లేదు, వ్యత్యాసము లేనే లేదు. ఆయన సంకల్పం ఎప్పుడు కూడా నిశ్చలంగా స్థిరముగా ఉన్నది. భూమికి ఆయన పునాది వేశాడు, ఆకాశము తన జ్ఞానము చేత విశాలపరిచాడు, అందులో సర్వమును ఆయన ప్రజ్ఞ చేత సృజించిన వాడు. ఈ భూమిని విస్తరింపచేస్తూ సంవత్సరములు గడుస్తూ ఉండగా ఆయుష్ను పొడిగిస్తూ వస్తున్నాడు. అయితే దానికి ఒక దినమును ఆయన నిర్ణయించాడు. ఆ దినమునకు ముందు రక్షకుడు వస్తాడు అని ఆ దినమును నిర్ణయించాడు. రక్షకుడు ఉదయిస్తాడు, ఆయన జనుల పాపము కొరకు మరణిస్తాడు, తన నిర్దోష రక్తాన్ని చిందిస్తాడు, మరణించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధరణుడవుతాడని వీటన్నిటిని ఆయన సంకల్పించి ఉద్దేశించి ఉన్నాడు. అవన్నీ నిశ్చలముగా ఏ మాత్రము కూడా చంచలత్వము లేక స్థిరముగా జరిగినాయి. మరియు ఆయన నిర్ణయించినటువంటి, ఆయన సంకల్పించినటువంటి మరొక క్రియ ఏదనగా ఈ సృష్టి అంతము. దాని కొరకు ఆయన ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు. ఆకాశము చాప వలె చుట్టుకుపోతుంది, ఈ భూమి పుస్తకము వలె మూయబడుతుంది, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి అని పేతురు గ్రంథంలో మనం చూస్తాం, యెషయా ప్రవచన గ్రంథంలో కూడా మనం చూస్తాం. అయితే ఆ సమయానికి దేవుడు సంకల్పించినటువంటి సంకల్పం అంతము. మనుషులు అనుకుంటారు సృష్టి అంత శాశ్వతము, మేము ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నాం, ఎన్నో అంతరిక్షాలు చూస్తున్నాం, ఇంకా అంతకంతకు పైకి వెళ్తూ ఉన్నాం, అన్ని గ్రహాలను చుట్టుముడుతూ ఉన్నాం, జ్ఞానంలో మించిపోతున్నాం, మా బలంలో మేము మితిమీరిపోతున్నాం, మా అందాలను మేము ఇంకనూ పెంపొందించుకుంటున్నాం, మాకు అసాధ్యమైనది ఏది లేదని మనిషి విర్రవీగుతూ ఉంటే ప్రభుకి ఒక సంకల్పం ఉన్నది. ప్రతి ఒక్క ప్రగల్భము పలుకుతున్నటువంటి వారిని అణిచివేటుకు, వారి ప్రగల్భములను వ్యర్థము చేటుకు ఆయనకు ఒక సంకల్పం ఉన్నది. ఆ దినము కొరకు ఆయన సమస్తమును నిర్ణయించి ఉంచాడు. అది నిశ్చలము. ఆయన సృష్టి నిశ్చలము, ఆయన రాకడ, ఆయన పుట్టుక, ఆయన మరణ పునరుద్ధానములు నిశ్చలము, మరియు ఆయన 2వ రాకడ నిశ్చలము, భూమి అంతము నిశ్చలము. ఇందులో ఏమీ కూడా మార్పు లేనే లేదు. ఖచ్చితంగా వాటిని ఆయన నెరవేరుస్తాడు. ప్రభు ఇంకా అంటారు, భూమి ఆకాశములు గతించినను, సూర్య చంద్రుడు నశించినను, నా మాటలలో ఒక్క పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోవు అని ప్రభు స్పష్టంగా మనకు సెలవిస్తున్నారు. దాని అర్థం ఆయన మాట నిశ్చలము, ఆయన సంకల్పము నిశ్చలము. ఇది మొదటి సంగతి. 2వ సంగతిని మనం చూస్తాం. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవలని
ఉద్దేశించిన వాడే. అనగా వాగ్దానము కూడా నిశ్చలము. మొదటి సంగతి ఆయన సంకల్పము నిశ్చలము, రెండవ సంగతి ఆయన వాగ్దానము నిశ్చలము. ఆదిలో పాపము చేసినటువంటి ఆదాము అవ్వలకు ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో మీలో నుండి రక్షకుడు ఉదయిస్తాడు, అతడు సర్పమును త్రొక్కుతాడు అని. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మీకు మీ పాపాల నుండి విడిపిస్తాడు అని వాగ్దానం చేశాడు. ఆయన ఉదయిస్తాడని వాగ్దానం చేశాడు. అవును, ఆయన వాగ్దానం నెరవేర్చాడు. మరియు ప్రభువు వాగ్దానం చేశారు, నేను మీకు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తానని వాగ్దానం చేశారు. అడిగిన వారికి నిశ్చయంగా నేను పరిశుద్ధాత్మను ఇస్తాను అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమును కూడా ఆయన నెరవేర్చాడు. పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఆయనను అడిగిన ప్రతి వారికి ఆయన అనుగ్రహించాడు. ఆయన స్వరూపులోకి రూపుదిద్దడానికి, ఆయన సంకల్పం చొప్పున నడిపించడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఏ విధంగా అయితే యోగ్యులుగా ఉంటారో ఆ విధంగా మార్చడానికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అది ఒక వాగ్దాన ఫలం. ఆయన చేసిన వాగ్దానములన్నీ నిశ్చయము మరియు నిశ్చలము. మరియు ఆయన వాగ్దానం చేశారు, ఇశ్రాయేలులారా, యూదులారా, నా ప్రియ జనాంగమా, నేను ఏ విధంగా అయితే పరలోకానికి మేఘాల మీద కొనుపోబడుతున్నానో అదే విధంగా మీ కొరకు నేను మేఘాలలో రాబోతున్నాను. నా రెండో రాకడ కొరకు మీరు వేచి ఉండండి. నేను రావడం నిశ్చయము. మీరు నా కొరకు కనిపెట్టుకున్న వారైతే నా వాగ్దానము, నిశ్చలమైనటువంటి వాగ్దానమును మీ పట్ల నెరవేర్చి మిమ్మల్ని నాతో పాటు నా నిత్య రాజ్యానికి నిత్యము నుంచి సీయోను కొండ మీదకి మిమ్మల్ని తీసుకుని పోతాను. అక్కడ ఏడుపును, దుఃఖం, కన్నీరు, బాధ, వేదన, అవమానాలు, నిందలు ఇవేవి ఉండక శాశ్వతమైనటువంటి సంతోషము, సమాధానము, క్షేమము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము అక్కడ మీకు అనుగ్రహించబడతాయి. అక్కడ మీ సంతోషం ఎన్నటెన్నటికీ తరిగిపోక దినదినము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది అని ప్రభు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానము మరి నిశ్చయము. ఈ రెండు సంగతులను గూర్చి ప్రభు అంటున్నారు, ఇవి రెండు నిశ్చలమైనటువంటి సంగతులు. దీన్ని బట్టి మీరు ధైర్యంగా, దృఢంగా మీరు నిలిచి ఉండండి. ఇది మీకు దృఢత్వమును కలుగు చేస్తుంది. ఈ రెండు సంగతులను ప్రభు స్థిరపరిచారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తాను ఉద్దేశించినటువంటి సంకల్పము, ప్రణాళిక అంతా స్థిరము. దేవుడు మీకు చేసిన వాగ్దానము స్థిరము. ఆయన వాగ్దానము చేసినట్లు మరి ఎవరు కూడా వాగ్దానము చేయలేరు. మనుషులు వాగ్దానము చేసి మాట తప్పుతారు. మనుషులు చేయాలని చేతులు ముడుచుకుంటారు. మనుషులు చేస్తానని వెనుకడుగు వేస్తారు. కానీ ప్రభు అయితే తాను చేయ ఉద్దేశించిన సంకల్పమును బట్టి, వాగ్దానమును బట్టి ఏమాత్రం వెనుదిరుగక ఆయన కార్యమును 100% నెరవేరుస్తాడు. సంకల్పమును సఫలపరుస్తాడు. ప్రణాళికను నెరవేరుస్తాడు. ఆయన మీకు చేసిన వాగ్దానమును కూడా నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఎన్నో వాగ్దానాలు ప్రభు తన ప్రియులకు ఇస్తాడు. వాటిని నెరవేర్చుటకు ఆయన మాత్రమే సమర్థుడు, శక్తిగలవాడు. వాటిని సఫలీకృతము చేయవాడు, ఆచరణాత్మకతలోనికి తీసుకుని రాగలిగిన వాడు, స్థిరపరచువాడు, సఫలపరచువాడు, అవును ఆమెన్ అనువాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యముగా, దృఢముగా, బలముగా ఈ ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోదాం. ఆయన సంకల్పము నిశ్చయము. మన కొరకు ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. మనలను నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా తీసుకుని పోతాడు. ఈ భయంకరమైన దుస్థితి కలిగినటువంటి ఈ బంధకాల నుండి శాశ్వతమైనటువంటి విమోచన మనకు కలుగు చేస్తాడు. శాపములో నుండి నిత్యమైనటువంటి సంతోషంలోకి మనల్ని తీసుకుని పోతాడు. ఆయన మన దేహమును మహిమ కలిగినటువంటి దేహంగా మారుస్తాడు, రూపుదిద్దుతాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తి చేత నింపి నిత్య రాజ్యములో జీవవృక్ష ఫలమును తిననిస్తాడు, జీవ జలములను త్రాగనిస్తాడు. ఇవి నిశ్చయము, మరి నిశ్చయము, నిశ్చలముగా జరుగును. కనుక ఆయన సంకల్పమును బట్టి, ఆయన వాగ్దానం బట్టి, నిశ్చలమైనటువంటి ఈ రెండు సంగతులను బట్టి మనం బలముగాను, ధైర్యముగాను నిలబడి దృఢముగా ఈ ఆత్మయాత్రలో ముందుకు సాగుతూ దైవ ఆశీర్వాదములు పొందుకుందుముగాక. మీ పట్ల ఆయన చేసిన వాగ్దానములను, ఆయన కలిగినటువంటి సంకల్పములను నూరంతలుగా సఫలీకృతము చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నిర్కట్ట ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం కలుగుతండి నా ప్రభువా. ఈ వాక్యం నా ప్రతి ఒక్కటి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేయండి. అనుకున్న తండ్రి, నిశ్చలమైనటువంటి రెండు సంగతులను గురించి మీరు ఎంతో స్పష్టంగా మరి సెలవిచ్చారు. నీ సంకల్పము స్థిరమైనదని, నీ యొక్క వాగ్దానము నిశ్చయము, నిశ్చలమైనదని ఎంతో స్పష్టంగా తెలియజేశారు. నీ సంకల్పము, నీ వాగ్దానము ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు జరగవలసినటువంటి వాగ్దాన నెరవేర్పును మీరు ప్రతి వాని జీవితంలో జరిగించండి. ప్రతి అవసరం అక్కరుని మహిమలో తీర్చి నీవు అవును ఆమెను అనువాడవుగా మరొకసారి మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను మీరు దీవించి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.